హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో మీరు లైక్ చేయడం నా వీడియోస్ అయితే కొంతమందికి రీచ్ అవుతాయండి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో ఈరోజు సండే కదా, ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని రేపు హెడ్ బాత్ న్యూ ఇయర్కి ఎలాగో ఫస్ట్కి మనం హెడ్ బాత్ చేస్తాం కదా మండే రోజున, ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. సో అంటే కొంచెం జలుబు ఫీవర్ కూడా ఉంది. సో 31st రోజు అయితే చాలా వీక్ అయిపోయాను. బట్ సో ఇలా ఉంటే అవ్వదు, పని అవ్వదు. ఇప్పటికే 9:30 అయిపోతుంది. ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అది ఏమీ అవ్వలేదు. సో బట్ ఏంటంటే ఇంక చికెన్ తీసుకొచ్చారు. మార్నింగ్ కొంచెం చికెన్, ఈవినింగ్ మళ్ళీ స్పెషల్ ఉంటుంది. సో ఇది కొంచెం ఆఫ్టర్నూన్ మాత్రమే. సో ప్లానింగ్ అనమాట. సో ఇంక మా వాడితే ఏంటో స్పెండ్ చేస్తున్నాను. ఏంటంటే సో యాక్చువల్గా అసలు ఈ మధ్య అయితే చాలా రోజుల నుంచి అయితే తీయట్లేదు వ్లాగ్స్ కదా. సో మళ్ళీ ఈరోజు కంటిన్యూ చేశానంటే ఇయర్లో ఇది 31st లాస్ట్ డే కదా. సో మెమరబుల్గా ఉంటుంది. సో మనం ఏమేమి చేసాము, ఏమి ఏంటి పోగొట్టుకున్నాము అనేది గుర్తుంటుంది కదా అనేసి నేను మా వాడు మాట్లాడుకుంటున్నాను అనమాట. సో మా వాడైతే స్టడీ గురించి ఇంప్రూవ్ అండ్ ఫస్ట్ క్లాస్ కోసం ఇంకా వాళ్ళకున్న గోల్స్ వాళ్ళవి. నావి ఏంటంటే నావి ఏమి గోల్స్ ఏమీ లేవు. బట్ మంచిగా అయిపోవాలి, పిల్లల స్టడీ అవి అన్నీ కూడా అంతా అయిపోవాలి అంతే. సో ఇంకా రంగులు అవి చూసుకుంటున్నాను అనమాట. ఉన్నవి ఇంక ఇవే సరిపెట్టేసుకోవడమే. నేను ఇంక ఫీవర్గా ఉంది కదా, సింపుల్గా వేద్దామని అనుకుంటున్నాను. మరీ ఎక్కువ వేసిన బయట కుక్కలు అవి ఏమి సరిగా ఉంచట్లేదు. సో అందుకోసం అయితే సింపుల్గానే వేస్తాను. బట్ వ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఇవి 2 years నుంచి ఇవే బాక్స్ ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. దీని నిండా కప్పుల నిండా రంగోలీస్ వేసేసి ఉంటాయి. సో ఇంకా అవే ఉన్నాయి, అవే సరిపెట్టేస్తానమాట. సో ఇప్పటికే నాకు ఫీవర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా బ్లౌజులు అవి కూడా ఉన్నాయి. ఇంకా మోప్ పెట్టుకోవాలి, బయట అంతా క్లీన్ చేసుకోవాలి, ఇంకా వంట చేయాలి. ఇంకా చాలా పని ఉందన్నమాట ఈరోజు అయితేను. సో మెల్లిమెల్లిగా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ లేదు కదా, సో అలా మెల్లిగా చేస్తున్నాను. అప్పటికే నాకు ఫుల్గా హెడేక్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది అంటే రేపు పెట్టేయాలి. న్యూ ఇయర్ అంటే 31st నైట్ వరకు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి ఏమవుతుందో. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు. సో నేనైతే అవన్నీ చూసుకుంటూ సెట్ చేసుకుంటూ ఇంకా బ్లౌజులు ఉన్నాయి అవన్నీ వేయాలి. ఫస్ట్ అయితే అన్నీ తుడి చేసుకున్న తర్వాత మోపు పెట్టుకుంటాను అనమాట. ఇంకా బ్లౌజులు కూడా చాలా అంటే అర్జెంట్ కదా, న్యూ ఇయర్ రోజుకి చాలా అర్జెంట్ ఉన్నాయి. సో మా వాడితో ఫైట్ ఎంజాయ్ చేస్తున్నానండి, మర్చిపోయాను. సో ఏదో ఇద్దరికి డిస్కషన్ జరుగుతుందన్నమాట. సో ఇంకా బ్లౌజులు ఒక పక్కన వేసుకుంటున్నాను. ఏంటా ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అని ఫస్ట్ తేగానే అసలు బ్లౌజులు మోడల్ ఏంటన్నది ఫస్ట్ చూస్తానన్నమాట. మోడల్స్ స్టోన్స్ వేసి ఆ పూసలు అవన్నీ చూసుకుంటూ ఉంటాను. సో అలాగే బెడ్షీట్ అవన్నీ కూడా సర్దాలి. ఇంకా ఏమీ చేయలేదు మార్నింగ్ నుంచి జలుబు ఉండడం వల్ల. సో ఇప్పుడైతే సీజన్ కదా, పిల్లలకు కూడా కాఫ్ కోల్డ్ చాలా ఉన్నదంట. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ అది పెట్టుకుంటున్నారు కదా, అంటే జలుబు ఫీవర్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయంటే వింటర్ సీజన్ కదా. ఈరోజు అయితే మార్నింగ్ నుంచి క్లౌడీగా ఉంది, అలాగే గాలి కూడా ఎక్కువ ఉందన్నమాట. ఈ మనం ముగ్గు వేసేటప్పుడు బయట ఉంటామో ఫుల్గా మంచు పడి నాకు నెక్స్ట్ డేకి అయితే న్యూ ఇయర్ రోజుని అదే స్టిల్ ఈ రోజుకి చాలా ఎక్కువైపోయింది అనమాట. సో అలా అయితే నా పని అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిందనమాట.
సో ఎప్పుడు కూల్గా ఉందాం ఈ రోజు 31st అనుకుంటాను. ఆ రోజే ఏదో డిస్టర్బెన్స్, ఫైర్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం అనుకున్నది ఎప్పుడూ జరగదు. అందుకే మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అని నేను అనుకుంటాను. ఎక్స్పెక్ట్ చేసిన ఏది కూడా జరగదు. సో ఎక్స్పెక్ట్ చేయకపోతే మనం అంత ఫీల్ అవ్వం. ఎక్స్పెక్ట్ చేసి వస్తుంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఫీల్ అవుతాము. సో అందుకోసమైతే ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ఏది దక్కాలి అంటే దక్కుతుంది, లేదు మనకి ఏది రాసి పెట్టలేకపోతే ఏమీ జరగదు. అదే డెస్టినీని మాత్రమే నమ్ముతాను. సో అలా అయితే జరుగుతుంది. సో అందరికీ మంచిగా జరగాలి, అందులో కూడా మనకి మంచిగా జరగాలి, అదొక్కటే అనుకునేదన్నమాట. సో ఎక్స్పెషలీ పిల్లలకైతే జలుబులు, జ్వరాలు అవి ఏమీ రాకుండా ఉండాలండి. పిల్లలకు వచ్చిందంటే పెద్దవాళ్ళు చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. సో అందుకోసమైతే మెయిన్ పిల్లలకి అసలు చాలా హెల్తీగా ఉండాలని కోరుకుంటాను నేనైతే. పిల్లలకి వస్తే పెద్దవాళ్ళకే ప్రాబ్లం ఎక్కువ. సో ఎప్పటికీ చూసారా నా ముక్కురంట వాటర్ కారిపోతుందన్నమాట. సో కానీ వాటర్తోనే ఈరోజు అంతా పని, బయట కడగడం, విండోస్ అవి క్లీన్ చేయడం, కిచెన్ అదంతా పెట్టుకున్నాను. సో అదంతా కూడా మెల్లిగా చేయాలన్నమాట. సో అలాగైతే ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేసి, అంటే కొంచెం ఫ్రై కొంచెం కర్రీ చేయాలన్నమాట. ఫ్రై ఒకరికి ఇష్టము, కర్రీ ఒకరికి ఇష్టము. అంతా ఫ్రై చేస్తే మళ్ళీ గ్రేవీ రైస్లో కలుపుకోవడానికి ఉండదు. సో ఈవినింగ్ అయితే తెస్తారా లేదా చూడాలి. సో లేదంటే వండేసుకుంటాం. ఈరోజు బయట బాగోదని అంటారు, బట్ డైలీ ఇంట్లో చేసిందే తింటాం కదా, ఏమో చూడాలి. సో ఇలాగైతే కంటిన్యూ అవుతుందండి. ఈవినింగ్ వరకు కంటిన్యూ చేస్తాను. సో ఇదైతే ఈవినింగ్ అండి. చికెన్ ఫ్రై చేశాను. బిర్యానీ అయితే బయట నుంచి తీసుకొస్తానని చెప్పారు. యాక్చువల్గా బిర్యానీ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ సో లాస్ట్ మినిట్లో బిస్కెట్ అయిందనమాట. మా వాడైతే ఫ్రై తింటున్నాడు. సో ఫ్రై అయితే బాగా చేస్తానండి. కర్రీ మీద ఫ్రై నాకు ఎందుకో బాగా వస్తుంది. సో బాగానే వచ్చింది టేస్ట్ అయితేను. సో వేడిగా అయితే తినాలనిపిస్తుంది, కానీ ఇంత చికెన్ చూసేటప్పటికి నాకు జలుబు, ఫీవర్ ఈవినింగ్కి ఇంకా ఎక్కువైపోయింది. సో అందుకని చికెన్ అస్సలు తినాలనిపించట్లేదు, నోరు అస్సలు బాగోలేదు. సో బ్లౌజులు అయితే మార్నింగ్ నుంచి కుట్టినవి చూడండి, వీటన్నింటికి గోల్డ్ పూసలు వేసాను. సో బాగా లుక్ బాగా కనిపిస్తుంది అనమాట. మనం ఎంత కష్టపడినా ఫైనల్ లుక్ అయితే బాగుంటే నాకు సాటిస్ఫైడ్గా ఉంటుంది అనమాట, సాటిస్ఫైడ్గా ఉంటుంది. సో ఇలా మార్నింగ్ నుంచి అయితే ఒక 5 బ్లౌజెస్ కన్నా సరే పని అంతా, వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు ఈవినింగ్ 6 అయింది. ఒక పక్క కర్రీ అంది కూడా చేస్తానులేండి. సో అంత ఒక పక్క కిచెన్లో పని చూసుకుంటూ బ్లౌజులు అయితే అయిపోయాయి. సో ఈ ఫీవరు, జలుబు ఎక్కువైపోయింది అన్నాను కదా, ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఈ మాత్రమైనా చేశాను, లేకపోతే ఇంకా ఎక్కువైపోదును. సో మళ్ళీ నైట్కి ముగ్గది వేసుకోవడానికి మళ్ళీ హెల్త్ సహకరించదు అనేసి ఇంకా ట్యాబ్లెట్స్ అయితే మా వాడు తెచ్చి ఇచ్చేసాడు అనమాట. ఇంకేదో మెల్లిగా నాకు వచ్చినట్టుగా చిన్నగా వేసాను. ఈ ఇయర్ అయితే మంచిగా ఏమీ వేయలేదు. సో ఏదో అలా వేసేసాను అంతే, ఫాస్ట్గా అయిపోతుందని. ఒక 1/2 అవర్లో కంప్లీట్ అయిపోయింది. బట్ ఒక 1/2 అవర్ ఏదో మాట్లాడుకుంటూ టైం గడిపేసాం అంతే, కానీ చాలా తొందరగా అయిపోయింది అనమాట. సో ఇదండి నా చిన్న ముగ్గు అయితే. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ ఇయర్ అంతా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, హ్యాపీగా జరగాలి. సో ఇదండి ఫైనల్గా అయితేను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ విష్ యూ ద హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. సో ఇలా అయితే మా న్యూ ఇయర్ సింపుల్ సెలబ్రేషన్ అనమాట. ఎలాంటి అంటే కేక్ కటింగ్స్ అదంతా కూడా ఎప్పుడు ఏమి ఉండదు. సో ఆ తృప్తి కోసం అయితే ఏ స్వీట్స్, కేక్ అలాగా పెడుతూ ఉంటారనమాట. అంటే మామూలుగా చెప్పడం అంత బాగోదనేసి ఏదో ఒకటి చాక్లెట్ అయినా సరే ఇచ్చి చెప్తూ ఉంటాను విషెస్ అయితేని. సో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.